హాయ్ విమర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది కదా. ఈ నేపథ్యంలో అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి. వారు గెలుస్తారు, వీరు గెలుస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి, సర్వేలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమ నేత అయినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికి నమస్కారం. ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజకీయ పరిస్థితి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటూనే ఉందండి. తాము అభివృద్ధి ఏం చేస్తారో కంటే చెప్పాను కదా, సాడిస్ట్ ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ పొలిటికల్గా మాత్రం చూసుకుంటే సిచ్యుయేషన్ ఫ్లూయిడ్గా లేదని నేను అనుకుంటున్నాను. కాంక్రీట్గానే మారుతుంది. మోస్ట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏప్రిల్ 10 తారీఖున నా మిత్రులు అందించిన అంచనాలు, సర్వేలు మనం చెప్పకూడదు అంటారు కాబట్టి అంచనాలు అంటున్నాను. అంచనాల ప్రకారం వాళ్ళే సర్వే సంస్థలో చాలామంది తెలుసు మిత్రులు, లాంగ్ స్టాండింగ్ మిత్రులు, 20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. ఓకే, ఒక సంస్థ కాదు, 3-4 సంస్థలు నేను చెప్తాను వాళ్ళ మిత్రులు. రెండోది నాకు తెలిసిన మా సంస్థలో సభ్యులుగా ఉపాధ్యక్షులుగా ఉన్న వైస్ ఛాన్సలర్స్, సిట్టింగ్ కాలేజీ ప్రొఫెసర్స్, విద్యార్థి సంఘాలు, ప్లస్ నేను ఒక ఉద్యోగుల సంఘానికి కూడా నేను ఉన్నానండి. వారు అలాగే మిగతా అందరినీ పరిగణలో తీసుకుని రెండో అంకం. మూడోది ఇంకో డిఫరెంట్ సోర్స్, మీకు ఎన్నికలైందా చెప్తాను. ఓకే, ఈ 3 సోర్సులు మేళవించి నేను మాట్లాడుతున్నా. నా ప్రతిపని కాదండి. లాస్ట్ టైం కూడా మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఆదాయంలో మాట్లాడుకున్నాం. అది సత్యమైందో లేదో చూశారు. అంతకుముందు 141 స్థానాలు వైకాపా సత్యమైందో లేదో చూశారు. పొరపాటు నేను చెప్పిన నిజాలు అయిపోయినాయి తర్వాత సంగతి. కానీ మారుతూ ఉంటుంది కదా, ఇవాళ సిచ్యుయేషన్ రేపొద్దు మారచ్చు. ఇవాళ ఉద్దేశం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 5 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిచ్యుయేషన్ 47 నుంచి 52 సీట్ల నుంచి దాటి పొజిషన్ లేదండి. 120 నుంచి 130 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన కూటమి అనుకున్నారు. అప్పుడు అవును, వామపక్షాలు జనసేన కూటమి అనుకున్నారు, మీరు చూశారు కదా. కానీ వామపక్షాలు వెళ్ళిపోయి బీజేపీ వచ్చింది. అది బలవంతో పెళ్ళి, అది రాక్షస వివాహం అంటారు కదా. ఇంకెవరో చెప్పారు, ఎవరో రేపు చేసి బలవంతాన్ని పెళ్లి చేసుకున్న వివాహం అని. అది నేను ఏకీపించకపోయినా రాక్షస వివాహం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలియలేదని, పాపం వాళ్ళ అమాయక చక్రవర్తులని, ఈ దేశంలోనూ లేరని, ఇవన్నీ చెప్పడానికి చెవిలో పూలు పెట్టి క్యాబేజీ పెట్టి ఏ తెలుగు కూడా సిద్ధం, అంత అజ్ఞానులు ఎవరో లేరు. అంటే సావచేత కొట్టి కాళ్ళ దగ్గర తెచ్చుకునే బ్యాచ్లో వాళ్ళు ఉండవచ్చు. సరే, ఏదేమైనా కానివ్వండి, ఆ కలిసిన తర్వాత మాత్రం ఇట్ హస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. 20 సీట్లు కోల్పోయినట్టు అనిపిస్తుంది. అది ఒకటే కారణం కాదు, కూటమిలో సీట్లు ఇవ్వటం, పైగా సీట్లు ఇచ్చిన పార్టీల్లో అక్కడ అడ్జస్ట్ అవ్వకపోవటం. ఇప్పుడు దాదాపుగా జనసేన దాంట్లో 21 సీట్లలో మిగతా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో అన్ని పార్టీలు బాగా ఉన్నాయి దాంట్లో. కానీ వాళ్ళకు పెద్ద గొడవ లేదు. ఎందుకంటే ఒక వివాదాస్పద కాన్స్టిట్యున్సీ అనుకున్న అవనిగడ్డలోనే, అవనిగడ్డ అంటే నాకు నేనంటే ఆయనకి అభిమానం, ఆయనంటే నాకు అభిమానం. ప్రసాద్ గారు వ్యక్తిగతంగా తెలుగు భాష కోసం ఆయన చేసిన సేవ కానీ మేము కలిసి చేసిన పోరాటాల విషయంలో నాకు అది పక్కన పెడదాం. కానీ అక్కడ చూస్తే ఆ కాన్స్టిట్యున్సీలో కూడా అంత ఇది లేదు. అంటే దాదాపుగా మీకు లోకం నాగమాధవ్ గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఇష్యూస్, ఒక తిరుపతి సీట్లో మాత్రం కొంత అది కూడా ఐ థింక్ సెటిల్డ్ అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటుకి నెగ్గుతుంది అనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కూడా సిదిరి అప్పలరాజు గారి డబ్బు వల్ల నెగ్గుతుంది అనుకునే సీటు ఇవాళ గత నెల రోజుల క్రితం మారి కలమట మోహన్ రావు గారు బయటికి వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు మళ్ళీ నేను మారిందండి. ఆ తర్వాత కొండ్రు మురళి గారికి మైనస్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్కి వచ్చింది. మన పలాసలో ఎప్పటి నుంచో, పలాస కాదు మన ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో అశోక్ గారు మంచివాడని పేరు ఉంది, చాలా ఆయన పాజిటివ్గా ఉంది. ఒక యాంటీ ఎస్టాబ్లిష్ ఆయన మీద కొంచెం టఫ్ అయ్యి బయటపడవచ్చు. అలాగా మన శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో గొండ అప్పల సూర్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, సహృదయుడు. ఆవిడ మిస్సెస్ కూడా లక్ష్మీ గారు తెలుసు, మాకు పరిచయం ఉంది నాకు. సరే, ఆవిడకి సీట్ రాకపోవటం, ఆవిడ బయటికి వెళ్ళి హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు కలిసి అక్కడ కలిసి ఇండిపెండెంట్ పోటీ చేస్తే నెగ్గిన ఆశ్చర్యం లేదనుకున్నారు. డబ్బులే ఉండాలి దగ్గర. కాకపోతే ఆవిడేమో నేను రాజకీయాలు స్వస్తి పలికారని బ్యానర్ కట్టి ఇంట్లో కూర్చోవటం, వీళ్ళ క్యాడర్. అంటే ఈ గొడవ వల్ల విశాఖపట్నంలోనే 6 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే సిచ్యువేషన్ వెళ్ళింది సరిగ్గా 4 రోజుల క్రితం. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందువల్ల మీద 80-84 సీట్ల వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం, 20 రోజుల క్రితం. కానీ ఇప్పుడు ఏప్రిల్ 10-15 ఈ తర్వాత వచ్చిన వార్తల్లో అక్కడ సబ్డ్యూ అయింది. ఏమైంది, రెడ్డి శాంతి గారికి అదే పార్టీలో ఉన్న పవర్ఫుల్ మండల అధ్యక్షుడు వచ్చి తెలుగుదేశం చేయటం,
కల్మడ మోహన్ రావు గారి కుటుంబం కూడా క్యాంప్ కార్యాలయం కూడా మేము కూడా ఇస్తాం, ఆయనకి పార్లమెంట్ నియోజకవర్గం ఇచ్చారంటాం. అక్కడేమో మన గుండా సూర్యనగర్ అలా క్యాటరాక్ట్ రాజ్యంలో ఇంప్రూవ్ అవటం. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఏది ఇంపాక్ట్ పడతాం, వాళ్ళ భార్య భర్తలు పర్సనల్ వ్యక్తిగత వ్యవహారం పర్వాలేదు, ఇద్దరు పోటీ చేస్తానంటాం. దీంతో పాటు అక్కడ ఎవరో అప్పలరాజు గారి మీద వ్యతిరేకత, శ్రీష్ గారు కూడా కొంచెం డబ్బులు ఖర్చు పెడతాం మొదలు పెడతాం, మళ్ళీ టఫ్ దాంట్లోకి అయింది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం మీకు అంటే కాన్స్టిట్యున్సీ బట్టి చెప్తున్నాను. అందువల్ల సరే ఓవరాల్గా అయితే చెప్తాను నక్షల్లో. కోస్తా జిల్లాలో 9 జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే జిల్లా ఏప్రిల్లో ఈ 10-15 నాటికి ఒక్క విశాఖపట్నం విజయనగరం జిల్లా. 9 సీట్లో బొత్స గారు మేనల్లుడు మధ్య శ్రీనివాసరావు గారు ఆల్సో ఆయన కూడా పవర్ఫుల్గానే ఉన్నారు. ఇద్దరి మధ్యన వైరుధ్యం ఎట్లా అయిందో తెలుసు, కానీ వాళ్ళందరూ కూడా గౌరవించేది బొత్స ఝాన్సీ గారు కుటుంబ పెద్దగా చాలా గౌరవిస్తారు, ఫ్యామిలీ పెద్దగా. నాకు తెలిసిన సమాచారం వాళ్ళు మాట్లాడటం కొండపల్లి అదే పడితెల నాయుడు గారి అబ్బాయి కేఏ నాయుడు గారు సీట్ ఇవ్వకపోవటం, గజపతి నగర్లో మిగతా సీట్ల గొడవ అవటం వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్, కురుపాం ఇవన్నీ కూడా సీట్లు ఉండటం వల్ల మెజార్టీ సీట్లు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దాంట్లో నా అభిప్రాయం, నాకు తెలిసిన మిగతా వాళ్ళ అభిప్రాయం. మిగతా 9-8 జిల్లాల్లో కూడా ఈ కూటమి ఆధిక్యంలో వస్తుంది, ఇంక్లూడింగ్ నెల్లూరు అండి. నెల్లూరు 10 సీట్లు గెలుచుకుంది లాస్ట్ టైం. అవును, వైసీపీ. అందువల్ల ఇంక్లూడింగ్ నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది. అందువల్ల అంటే 3 భాగాలుగా చేస్తే ఉత్తరాంధ్ర 34 సీట్లు, 34 సీట్లలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఒక ఎస్టీ సీటు కూడా నెగ్గే అవకాశం ఉంది. సరే ఏది ఏమైనా సరే 34 సీట్లో 11 నుంచి 13, 14 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావచ్చు. 11 నుంచి 14 వరకు. సో ఒక 20 స్థానాల వరకు 21 స్థానాల వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 19 బీస్ ఇంకా మారడానికి అవకాశం లేదు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు 67 సీట్లు అండి. 67 సీట్లో 45 నుంచి 50 సీట్లు కూటమి గెలిచే అవకాశం. అబ్బో, మనం 3-4 సీట్లు కదా వాళ్ళ పొజిషన్ బట్టి. సో ఇక్కడ 45 వేసుకున్న లోయర్ లిమిట్లో 45, అక్కడ 20 వేసుకున్న 65 సీట్లు ఇక్కడే ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్లస్ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ 50 సీట్లు ఏదైనా సరే ఒక 50 సీట్లు వస్తాయని 45-55 సీట్లు అటు ఇటు 74 సీట్లు ఉన్నాయండి. గ్రేటర్ రాయలసీమ అని వాళ్ళు చెప్పుకుంటారు, నేను దాన్ని ఏకీపించను. కానీ రాయలసీమ 4 జిల్లాలు 52 ప్లస్ 24 సీట్లు, 52 ప్లస్ 22 సీట్లు, 12 సీట్లు ప్లస్ 10. అందుకని 74 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 50 సీట్లు. ఇవాళ కర్నూలు జిల్లాలో నేను చెప్పింది చాలామంది అనుకోవచ్చు. కర్నూలు జిల్లాలో బనగానపల్లి ఒకటి తెలుగుదేశం పార్టీ నెగ్గే స్పష్టంగా నెగ్గే సీట్లో బనగానపల్లి ఒకటి. అదే కర్నూలు కొంత ఫేవరబుల్గా ఉండొచ్చు. అలాగా ఇంకొక 1-2-3 సీట్లు 3-4 సీట్లు మించి నెగ్గే పరిస్థితి లేదని చెప్తున్నారు. 14లో కడప జిల్లాలో కూడా మైదుకూరు ఒకటి, తర్వాత కమలాపురం ఫైట్ ఇస్తున్నారు. పొద్దుటూరు వరదారెడ్డి గారు స్ట్రాంగ్ పొలిటీషియన్, చిన్నప్పుడు ఇప్పుడు పొలిటీషియన్ అండి ఆయన. అవునవును, ఆయన 90 years మీరు పుట్టముంచి పొలిటీషియన్ ఆయన. అందుకని ఆయన నాకు ఆఖరానికి చూసి వెళ్ళిపోతానంటాం. కానీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి కానీ 1-2 సీట్లు రాజంపేట కూడా టఫ్ కాంపిటీషన్. 1 నుంచి 3 ఒకటి ఏంటంటే చెప్పలేమండి సిచ్యుయేషన్. 3 సీట్లు. చిత్తూరు జిల్లాలో అయితే 14 సీట్లు అత్యధిక స్థానాలు వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. యాజ్ ఇన్ లేట్ ఇట్ మే చేంజ్ ఇన్ లేటర్ స్టేట్. తర్వాత అనంతపురం జిల్లాలో ఒక విచిత్రమైన కాన్స్టిట్యున్సీ జిల్లా, ఉమ్మడి జిల్లా చెప్తున్నాను. 2014లో 12:2 సరిగ్గా ప్లేట్ తిరగబడింది. 2:12 అయింది. ఉరవకొండ హిందూపురం. ఇప్పుడు ఇది బాలకృష్ణ గారు కేశవ్ గారు ఇద్దరే ఉన్నారు ఆ 14 సీట్లో. 2014లో ఉరవకొండ విశ్వేశ్వరరావు గారు, రాయదుర్గం కాయప్రాబ్ చంద్రరెడ్డి గారు 2 సీట్లు ఉన్నాయి. ఉరవకొండ కామన్ ఉంది, ఎవరు గెలిస్తే వాళ్ళకి. చాలామంది అంటూ ఉన్నారు కేశవ్ గారు, నేను చూశాను ట్రోలింగ్, కేశవ్ గారు గెలిస్తే రాష్ట్రం, అది కరెక్ట్ కాదు. 94లో ఆయన గెలిచినప్పుడు కూటమికి 256 సీట్లు వచ్చినాయి, డిపాయిడ్ పోయింది. అందువల్ల అలా వ్యక్తుల మీద వేయడం మంచి పద్ధతి కాదు. కానీ ఇవాళ కానీ నేను దాంట్లో వాళ్ళ 12 సీట్లు అని చెప్తాను, 11 సీట్లు వైకాపాకి వచ్చే 2 సీట్లు కూడా రావని. ఐ డోంట్ థింక్ సో. ఇవాళ దాంట్లో కూడా మెజార్టీ సీట్లు తెలుగుదేశాన్ని రావచ్చు, అంతే తప్ప మళ్ళీ పాత ఉంటుందని నేను అనుకుంటలేదు. ఎందుకంటే పర్సెప్షన్ వేరే ఉంది అక్కడ, మరొచ్చేమో దర్శి డెఫినేషన్. అందువల్ల మెజార్టీ సీట్లు అక్కడికి వచ్చి అంటే మొత్తం కలిపి 74, 45 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో 6 వన్ సైడ్లో లేవండి. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితమైన మొగ్గు కనపడతా ఉంది.
పొందూరు నారాయణ గారు, తర్వాత కోటమిరెడ్డి సీతారెడ్డి గారు స్పష్టంగా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు వీళ్ళైనా పాత్ర చేసి ట్రోల్ చేసుకోమండి కాదు. అందువల్ల డెఫినెట్గా నాకు అన్న ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా జనం పడిచుకోవడం. అంతకుముందు బూతులు తిట్టారే బాబు మీకంటే అంతకన్నా తిట్టి రాజకీయాల్లో లేకుండానే బూతులు తిట్టి అమరావతిని తిట్టి అడ్డదిడ్డంగా తిట్టి ప్లేట్ తిరిగేసిన వాళ్ళకే చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే వాళ్ళ కాళ్ళు గడికి పాలు తాగి కాసే బ్యాచ్ ఉన్నారు. అందువల్ల మొత్తం మీద ఇప్పుడు కూటమి మీరే లెక్కేయండి ఎన్ని వచ్చినాయో. ఎందుకు మీరు జనం విశ్లేషణ చేసుకుంటారు, మీరు కూడా వేయండి. అవును సార్, అక్కడ ఒక 20 స్థానాలు ఉన్నాయి మీరు చెప్పినట్లు ఉత్తరాంధ్రలో. ఇక్కడ 40 నుంచి 50 స్థానాలు. 50 స్థానాలు సరే, 45 వేసుకోండి. 20, 45, 65. ఇక ఇక్కడ ఉన్న 72 స్థానాలు. 74లో 40 స్థానాలు కనీసం వేయండి వాళ్ళకి. 40 నుంచి 40 వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి 45 వేయండి. 45. సో వీళ్ళకి 27 అంతే కదండి. ఈ 27, ఈ ఒక 60. ఈ 60 కాదు, ఇది ఒక ఇక్కడ 50 స్థానాలు, 20, 70 స్థానాలు. 70 అని ఈ ఒక 27. 97 స్థానాలు, 100 స్థానాలు తక్కువ కాకుండా. సో అటు ఇటుగా 100 స్థానాలు, ఒక ప్లస్ ఆర్ మైనస్ 4-5. కళ్యాణ్ ఉత్తర భారతీయ జనతా పార్టీకి మాత్రం వచ్చిన 10 స్థానాల్లో 3 స్థానాలు మాత్రమే పోటీ ఇస్తున్నట్టు కనపడుతుందండి. ఒక స్థానం విష్ణుకుమార్ రాజు గారు, కానీ అక్కడ జేడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు. ఓకే, జేడి లక్ష్మణ్ గారికి కళ్యాణ్ బాబు గారు అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. గాజువాకలానికి 56 వస్తే 68 వచ్చినాయి. కానీ గాజువాకలో అంటే నేను వామపక్షాల అభ్యర్థులు వాళ్ళందరం పోటీ చేస్తున్న సందర్భంలో నేనేం చెప్పానంటే వారు కూడా సర్వే చేసుకున్నారు. ఉత్తర కాన్స్టిట్యున్సీ విశాఖపట్నంలోకి వెళ్ళారు. ఆయన అనేక అక్కడ ఇంటలెక్చువల్స్ ఉన్నారని, ఆయన వర్గం ఉందని నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. అక్కడ విష్ణుకుమార్ రాజు గారిని కొంచెం వ్యక్తిగతంగా మంచివాడే. మేము ఆ రోజు ప్రత్యేక హోదా మీద శాసనసభలో ఉండగా తీర్మానించే లోపల ఉన్నాడు. ఆయన మంచివాడు వ్యక్తిగతంగా, ఆమె ఉండేది. అందువలన సరే కేకే రాజు గారు మంచి, మనకేం తెలియదు కానీ అయినా పరిచయం లేదండి. కానీ అక్కడ జేడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన నెగ్గే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. గణనీయమైన సంఖ్యలో ఓట్లు గెలుస్తారు. అందువలన అక్కడ మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రెండో సీటు డాక్టర్ శ్రీనిబాబు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, కైకలూరు. అక్కడ దోల నాగేశ్వరరావు గారి యొక్క వర్గం ఏదైతే ఆయన విభేదించి కళ్యాణ్ గారిని నమ్మితేనే ఈయన గెలుస్తారు. కానీ ప్రజారాజ్యం పార్టీలో ఆయన మీకు తెలుసు కదా, పోటీ చేసి నేరోలో కొన్ని ఓట్లు దాటితో ఓడిపోయారు, మొన్న నెగ్గారు. ఆయనకేమో అజాత శత్రువు అంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ నెగ్గుతారు లేదో అదొకటి ఆధారపడింది. 3వ సీటు సుజాత చౌదరి గారు, ఇది నెగ్గేదట్టు కనపడుతుంది. డబ్బులతో నెగ్గుతారు, ఇంకోటి నెగ్గుతారని కాదు. కానీ అక్కడ మైనార్టీకి వ్యతిరేకంగా మెజార్టీ వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చే అదే సీటుని ఏ పోతిరి మహేష్ గారికో లేదా ఇంకో మనిషికో ఈవెన్ వెల్లంపల్లికి ఇచ్చినా వేరే పరిస్థితి ఉండేదేమో. కానీ ఇవాళ ఈ విషయం తెలివిగా వాళ్ళు వేసారని తెలుసుకుని సుజనా గారు దిగారు. విజయవాడ వెస్ట్ సీట్లో మాత్రం ఏదైతే ఆసిఫ్ గారు ఉన్నారో ఆయన నేను సీటు ఖాళీ చేయను, ఇక్కడే ఉంటానని గట్టిగా చెప్పడం, లేదంటే వేరే ఒక హిందూ అభ్యర్థికి సీటు ఇస్తే కనుక సుజనా చౌదరి గారికి టఫ్ అయ్యే అవకాశం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే. బహుశా చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాష్ట్రంలో మళ్ళీ అంత ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆయన దాంట్లో కనపడే వ్యక్తి ఈయన అని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సరే ఏదేమైనా సరే ఆ 3 సీట్లు, ఈ 3 సీట్లు 1 నుంచి 3 సీట్లు నెగ్గుతారు ఇట్లా. అంతే. సో 1 నుంచి 3 సీట్లు అంతే, ఈ 3 సీట్లలో. కానీ కళ్యాణ్ బాబు గారికి ఇచ్చిన 21లో అందులో మళ్ళీ ఇంపోర్ట్ బిజినెస్లో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు. నెమ్మక చైరాజ్ గారిని, చాలా మందిని. ఆయన వ్యక్తిగతంగా మంచి అండి, ఆయన గురించి నేను ఏం మాట్లాడాను. కానీ మామూలుగా వచ్చిన వాళ్ళు సరే. కానీ ఈ సీట్లో కనీసం లోయెస్ట్ ఒక ఏదో జగన్ గారు నెగ్గిన లోయెస్ట్ 8-9 వచ్చిన 12-13 స్థానాలు తక్కువ కాకుండా గెలిచే అవకాశం. మినిమం స్థానాలు బాగా వేవచ్చి ఆయన వచ్చేసాడు, అయినా 8-9 స్థానాలు రావచ్చు. మామూలుగా నెగ్గితే 11-12. అదే వేవ్ ఉంటే కనుక ఇంకా పైకి వెళ్ళిపోతారు 14-15 స్థానాలు. సో ఇప్పుడు అసెంబ్లీ స్థానాల వరకు చెప్పారు కదా, పార్లమెంటరీ స్థానాల గురించి చెప్పండి. పార్లమెంట్ స్థానాల్లో అరకు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ అక్కడ పోటీ చేసేది అలా విచిత్రం ఏంటంటే కొత్తపల్లి గీత గారు. ఆయన ఆవిడ బీజేపీకి ఎప్పుడు సంబంధం లేదు, పాపం వచ్చారు ఏదో ఇచ్చారు టికెట్. ఆవిడ 100% 99% బ్రహ్మాండం బదులైతే తప్ప ఆవిడ ఓడిపోతున్నారు. అది కూడా భారీ మెజార్టీతో ఓడిపోతున్నారు. అక్కడ సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది, అప్పలనర్స్ గారు. చాలా వీళ్ళందరితో పోల్చుకుంటే ఉదాత్తమైన వ్యక్తి, ప్రజల కోసం జీవితం అర్పించిన వ్యక్తి. నా ఉద్దేశంలో ఆయన గెలిస్తే మంచిది, ప్రజలు మిగతా వాళ్ళు బుద్ధి అన్న వస్తుందని. దయచేసి నేను చెప్తున్నాను, ఆ తాడిది ప్రజాని కోసం పోరాడే వ్యక్తులు వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. మళ్ళీ సీట్లు మార్చారు కదా, ఇటు వైకాపా మాధవ్ గారిని కింద పెట్టి మళ్ళీ పెట్టారు ఎవరు. సరే
రెండో సీట్ ఏదైతే ఉందో సీఎం రమేష్ గారు, ఉమ్, ఆయన అక్కడ మొదలుపెట్టిన ప్రస్థానం మైనస్లో మొదలుపెట్టారు. అవును. కానీ ఏప్రిల్ 15 నాటికి చూసుకుంటే పరిస్థితి ఆయన నామినల్ పాజిటివ్లో ఉన్నారు. విచిత్రంగా ఉంది నాకు. అవి విచిత్రానికి ముందు కారణం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కేవీ రావు గారిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్కడ సర్వే చేసుకున్నప్పుడు అక్కడ చాలా మొత్తం ప్రజారాజ్యం నెగ్గే స్థానంలో మొదటి స్థానంలో వచ్చిందండి. ఓకే. వెంటనే అక్కడ అల్లు అరవింద్ గారు కర్చీఫ్ వేసేశారు. కేవీ రావు గారిని అడిగి చెప్తాను. అక్కడ ఏమైందంటే సామాజిక వర్గంగా వాళ్ళు లెక్కేసారు. ఈయన అక్కడ ఇద్దరు కొప్పులేలమో ఉన్నారు. ఎవరో నోకారపు సూర్యప్రకాశ్రావు గారిని ఆయన పెట్టారు తెలుగుదేశం పార్టీ. రెండో వ్యక్తి సబ్బం హరి గారు. అవును. ఇక్కడ మా వర్గం బాగానే ఉంది కదా అని దిగారు. ఇంతకే సబ్బం హరి గారిని నెగ్గారు. అవును, అప్పుడు నెగ్గింది ఆయనే. ఈయన ఓడిపోయారు 2009లో. అందువల్ల ఇవాళ ఏంటంటే అక్కడ సిచ్యుయేషన్లో సీఎం రమేష్ గారు ఆ సామాజిక వర్గం కాకపోయినా అందులో కొంచెం పెద్ద శాఖల సామాజిక వర్గం కింద వెళ్ళారు ఆయన. ఈయన డబ్బులు సౌండ్ పార్టీ అండి, బాగా సౌండ్ పార్టీ. కానీ ఏంటంటే ఆయన సరే నేను ఖచ్చితంగా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటే అది వేరే సంగతి. ఆయన దీక్ష చేశారు. విశాఖ కడప ఉక్కు కోసం నేను ప్రాణం అర్పిస్తాను. తర్వాత మేము ఆ రోజు బంద్ నిర్వహించాం. అదే రోజు కడప బంద్ నిర్వహించాం. మేము పిలిపిస్తే మొత్తం అంతా ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నేను జేడి లక్ష్మణ్ వెళ్ళి ఆయన పలికిచ్చాం. అన్నింటిలో ఉండాలి, బతికుండి పోరాడాలని చెప్పి కోరాం. వ్యక్తిగత రిలేషన్ ఆయన వెళ్తాం. కానీ బీజేపీ ఓడిపోవాలనుకుంటా నేను. కానీ మీరు అడిగింది ఏంటి, నా అభిప్రాయం ఎవరు ఓడిపోవాలని కాదు, ఎవరు నెగ్గే అవకాశం ఉందని అడుగుతాం. ఉద్యమ నాయకుడి కింద నేను ఖచ్చితంగా బీజేపీ ఓడగొట్టాలంట. కానీ ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఆశ్చర్యకరం అండి. ఆయన ఆ కాన్స్టిట్యున్సీ సంబంధం లేని ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు అన్నారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఇవాళ పాజిటివ్కి వెళ్తాం. పైగా విచిత్రం ఏంటంటే ఇంకోటి, అది ఎక్కడ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది అసలు, పువ్వుగుర్తి ఎక్కడ పోటీ చేస్తుంది? 7 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. అవును. అందులో 4 కాన్స్టిట్యున్సీస్ ఏమో తెలుగుదేశం పార్టీ, 3 కాన్స్టిట్యున్సీ ఏమో గాజు కాసుకుంటుంది. ఏదండి, పెందుర్తి, యలమంచిలి ప్లస్ అనకాపల్లి టౌన్. కొనతాల రామకృష్ణ గారు, మన రమేష్ గారు, సుందర విజయ్ కుమార్ ముగ్గురు ఉన్నారు. కింద గ్లాస్కి వేయాలి. మెయిన్ డ్రాబ్యాక్ అదేనండి. రేపు పొద్దున ఇటు పక్కన సైకిల్కి వేయాలి, పైన ఏమో పువ్వు గుర్తుకి వేయాలి. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్లవర్ మాత్రం తప్పదుగా ఆ కాన్స్టిట్యున్సీలో. అందుకని మేమైతే తిరుగుతాం, బీజేపీని ఓడగొట్టమని చెప్తాం, వేరే సంగతి. వ్యక్తిగత విమర్శలు ఆయన మీద నాకు అవసరం లేదు, నాకు నా మీద అవసరం లేదు. నేను సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను. ఎవరు విమర్శిస్తారు? నేను మాటలు మార్చలేదు, మనం తిప్పలేదు, ఏ పార్టీకి వెళ్ళలేదు, పదవులు కూడా తీసుకోలేదు. ఇస్తానన్నా లేదో వాళ్ళే చెప్పుకోవాలి. బట్ సరే పోనండి. కమింగ్ బ్యాక్ టు థర్డ్ సీట్, పురంధేశ్వరి గారు. ఈవిడ పడ్డ కష్టం అండి ఇంకో పగాళ్ళు కూడా పడలేదండి. అన్నపర్తి సీటు కోసం ఆ రాజుగారికి ఇచ్చారు. ఆ క్వార్టర్ ఏమో మీకు తెలుసండి. ఎవరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారాయి తక్కువ రేట్లు లభించాలని, తర్వాత చీప్ లెక్కర్ వస్తే తక్కువ ఇస్తారు, సారాయి కోసం చాలా గట్టి ఉద్యమం చేశారు ఒక ఆయన. ఎవరంటే మన భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదివిన ఆయన పేరు వీర్రాజు గారు. ఆయన కోటా కొంత ఉన్నప్పుడు ఆయన ఇది ఇచ్చినట్టున్నారు. సరే మొత్తానికి ఏం తిప్పలు పడినా రాజుగారు ఫైనాన్షియల్గా బలవంతుడే. కానీ అక్కడ రాజుగారు నల్లమిల్లి మూలారెడ్డి గారు అబ్బాయి రామకృష్ణ రెడ్డి గారు, నేను ప్రాణం పోయినా నేను పార్టీ మారను, నేను తెలుగుదేశంలో ఉండన్నారంట ఆయన. అక్కడ తెలుగుదేశం గుర్తు చేసుకుని పైన పువ్వు గుర్తుకేయాలంటే కష్టం అవుతుంది. మొత్తానికి ఏం తిప్పలు పడ్డారు ఈవిడ సిస్టమ్ మాత్రం బలి చేశారండి. తమ్మలపల్లి గెలుస్తారో పక్కన పెట్టండి, చింతమనేని ప్రభాకర్ అనే ఆయన ఉన్నాడు దెందులూరు. ఆయన సరే ఆయన చర్యలు ఎలా ఉన్నాయో 1-2 పక్కన పెట్టినా ఆ పార్టీ కోసం ప్రాణం పెట్టే వ్యక్తిగా పేరుంది. ఆ వట్టి వసంత్ గారిని మా మిత్రులు ఉన్నారు, ఈయన తెలిసిన ఆయనే. ఆ స్టేజ్ మీద మంత్రిని వెళ్ళి మా తర్వాత ఏమైనా తొయ్యగానే మంత్రినే కొట్టేసే, అంటే అంత బ్యాడ్ కూడా కలేజా ఉన్న వ్యక్తి. ఫైటింగ్ స్పిరిట్ ఈ స్టేట్లో అంత ఫైటింగ్. 6 సార్లు లోపల స్టేషన్ బయటికి రావటం, ఇంకో కేసు వెళ్ళి లోపలేసి నానహింసలు పెడతాం. ఆయనకి ఆర్థికంగా కూడా మీరు జనం అనుకునేది ఆర్థికంగా సంపన్నుడు కూడా కాదండి. పెట్టేస్తాడు, అక్కడికి పెట్టాలా భోజనం 5 గంటలు పెట్టేసి, అదొక మెంటాలిటీ. వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం వెళ్తే మీరు ఇంటర్వ్యూలో కూడా చూశారు కదా, ఎవరు టీవీ ఇంటర్వ్యూలో కూడా ఎంతమంది వచ్చినా 100 మంది భోజనం పెడతారు. అదొక టైప్ మెంటాలిటీ. ఆయనకి సీట్ ఇబ్బంది పెట్టారు ఆఖరి వరకు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా బీఫారం కూడా ఇవ్వకుండా ఏడిపించి పడేసింది ఆ తపన్ చౌదరి గారి గురించి ఆవిడ. ఇవాళ ఆయన తపన్ చౌదరి గారు, నువ్వు పోటీ చేయవయా ఏలూరులో తెలుగుదేశం పార్టీ, నేను పోటీ చేయను, ప్రాణపని దీంట్లో ఉంటాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు కానీ తెలియదు. కానీ నాకు తెలిసిన పోలవరం మేము పాదయాత్రకి వెళ్తే ప్రతి గ్రామంలోనూ ఆయన హోర్డింగ్స్ పోస్టింగ్లు పెట్టుకున్నారు. ఎవరు వెళ్ళినా సరే పని కావాలంటే 50,000 ₹1,00,000 ఇస్తాడు, పాలన సంపాదించుకొచ్చాడు. సరే ఆ సీట్లో మాత్రం పురంధేశ్వరి గారు చెమట వచ్చి కష్టపడి తన విజయం కోసం మిగతా ఏదో మొత్తాన్ని చేస్తున్నారు. వాళ్ళ డాక్టర్ గారు అంటే వాళ్ళ హస్బెండ్ అక్కడే కూర్చుని రాజకీయం చేస్తున్నారు. బట్ అక్కడ టఫ్గా ఉందండి. అక్కడ టఫ్గా ఉంది.
రాజమండ్రి. డాక్టర్ గారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టారో పేరు ప్రతిష్టలు ఉన్నాయా, మంచి పేరు ఉంది కానీ వ్యాప్తంగా లేదండి. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. ఇక మొత్తం 6 సీట్లలో బీజేపీ కోర్ సీట్లు ఇచ్చిన ఒకే వ్యక్తి బోపరాజు శ్రీనివాస్ వర్మ గారు, మా కాన్స్టిట్యున్సీ నర్సాపురం. మా సభలో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను, కానీ పార్టీగతంగా 100% ఓడిపోవాలని కోరుకుంటా. మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవేద్యం చేసిన పార్టీ గెలవాలని నేను అనుకుంటానండి. సరే, ఆయనకి ఇచ్చారు, ఆయన సీట్ తీసేయాలని అందరూ గొడవ. అందులో గవర్నీయులు రఘురామకృష్ణరాజు గారు, ఎందుకంటే సరే ఆయన పాపం ఆయనలాగా బాధపడిన వ్యక్తి భారతదేశ చరిత్రలో అండి వేరే పాతప్పుడు రాజనారాయణ గారు ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీని తీసుకెళ్ళి కొడతాం ఏంటండి. అయినా ఆయన కాన్స్టిట్యున్సీకి రాలేదనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్ని బాధలు పడ్డాం. నేను టీజీ వెంకటేశ్వర మీదకి వెళ్ళి మా మీద దాడులు చేసి ఇన్ని వేదనలు నేర్చుకున్నాం. పోలీసులు 4 గన్మెన్స్ తర్వాత ఇచ్చారండి, 2 లేటర్ ఇచ్చారు. అందు ముందు వరకు సొంతంగా పెట్టుకుని ఎన్ని వరంగల్ వెళ్ళి మీటింగ్లు పెట్టాం, తెగించాను. అది ఉద్వేగం, ఇదేం ఉద్యోగం, ఇది కక్షాదింపు. జగన్నాథ్ ఉద్యోగంలో అక్కడ ఎదురించి నిలబడి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాము మేము. చెప్తున్నాను, మరి ఆయన ప్రాంతీ రావాల్సింది. మోడీ గారి మీటింగ్, అధికారిక మీటింగ్ ఉంది, అప్పుడు రావాల్సింది. సరే, ఆయన సంగతి వేరే సంగతి కానివ్వండి. బట్ అక్కడ కాన్స్టిట్యున్సీలో మాత్రం డమ్మీ క్యాండిడేట్లు పెడతానికి చూస్తుందని అనుమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కొన్ని విషయాల్లో కుమ్ముక్కైందనే ఆరోపణ నేను చేస్తా ఉన్నాను. ముఖ్యమైన క్యాండిడేట్ విషయంలో ఒక మంచి అభ్యర్థుల్ని, అంటే ఆవిడ మంచివారి గూడు రోమవాళ్ళ గారు అంతకన్నా మంచివాళ్ళు అని కాదు, మిగతా పవర్ఫుల్గా డబ్బులు పెట్టుకునే వాళ్ళు మిగతా కూడా ఉండొచ్చు. అందువల్ల నాకు తెలియదు ఆ విషయం. అందువల్ల మిగతా సీట్లు కూడా వద్దాం. అందువల్ల అక్కడ సీటు ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గే సీట్లో మొట్టమొదటి సీటు నర్సాపురం అని చెప్తా ఉన్నారు. అక్కడ ఉండే 7 సీట్లలో ఒక్క ఆచంట మిత్రులు పీతాంశ జెండ గారికి డబ్బులు ఇంకా పంచడం మన పాలకొల్లో ఉన్నాను నర్సాపురం ఆచంట కానీ ఇంకా మొదలు పెట్టలేదంటే. ఎందుకనో లాస్ట్లో కూర్చొని ఒకేసారి అనుకుని ఉండొచ్చు ఆయన. అక్కడ ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది. భీమంలో అనుకున్నంత ఈజీగా లేదండి. యాక్చువల్గా కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే ఒకటేటి నెగ్గేవారు. ఇవాళ గంధి శ్రీనివాస్, పొలవతి రామాంజనేయులు గారు, రంజిబాబు గారు చాలా మంచివాడు, మా క్లాస్మేట్ తోటలు కానీ చాలా వ్యక్తిగతంగా మంచివాడు ఆయన. కానీ సిచ్యుయేషన్ ఏమైందంటే గ్రౌండ్ సిచ్యుయేషన్ లెక్క ప్రకారం అయితే మీరు ఒకసారి చెప్పండి, ఈయనకు ఒక 50,000 ఆయనకు 50,000 వస్తే నెగ్గింది తక్కువ మెజార్టీ ఉంది, ఈయన 40,000 మెజార్టీ రావాలి, వచ్చే పరిస్థితి లేదు. టఫ్ ఉంది, ఎడ్జి విత్ అవును. బొమ్మిడి నాయకర్ గారికి మిగతా సామాజిక వర్గం, ముఖ్యమైన సామాజిక వర్గం వేయకూడదన్నారు. తర్వాత ఈయన మన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి వ్యతిరేకం, మాధవ నాయుడు గారి వ్యతిరేకం అన్నారు. కానీ వాళ్ళు సబ్డ్యూ అయిపోయి అక్కడ బొమ్మిడి నాయకర్ గారు నెగ్గే అవకాశం ఉంటుంది. రామానాయుడు గారు నెగ్గుతారు. రామానాయుడు గారు లేకపోతే తెలుగుదేశానికి 23 కాదు 10 సీట్లు రావండి. రామానాయుడు గారు లేకపోతే తెలుగుదేశానికి 10 సీట్లు రావు. అద్భుతం జరిగితే తప్ప ఓడిపోవడం కష్టమే. ఓడిపోవడం జరగని పని. ఆయనలాగా ఏం మనిషి అండి ఆయన. అంటే ఏం తిరుగుతాడని పొద్దున్నుంచి రాత్రి తిరగడం ఇది మామూలు. ఎక్కడన్నా సరే రాత్రి మాలు తిరుగుతూనే ఉంటాడు ఆయన పని. ఈజ్ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ. రామానాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు అడ్జస్ట్ డాక్టరేట్ అండి. సరే, ఏదేమైనా సరే, అవతల క్యాండిడేట్ నాకు లేదు, వేరే క్యాండిడేట్ని పెట్టాను, గోడాల గోపి గారిని మంచిగా ఉంటాడు. అంతకుముందు అయితే నాగబాబు గారు, అంతకుముందు డాక్టర్ బాబుజీ గారు, వీళ్ళందరూ నాకు సన్నిహిత మిత్రులు. ఇప్పుడు కాదండి, మా చిన్నప్పటి నుంచి 40-50 నుంచి మిత్రులు మా కాన్స్టిట్యున్సీ అది. అందువలన ఉండి కాన్స్టిట్యున్సీలో రామరాజు గారు, మంత్రి రామరాజు గారు, కలవపూడి శివ గారికి మనం డెప్త్ వెళ్ళిపోతున్నాము. కలవపూడి శివ గారికి రామరాజు గారికి కూడా వస్తే శివ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరు కొట్టుకుంటే కోతి వచ్చి తగులు పెట్టి ఈయన ఎవరు రఘురామకృష్ణరాజు వెళ్ళారు. అయినా సరే నేను చెప్తున్నానండి, రామరాజు గారు మనసు పెట్టి చేయకపోతే టఫ్ కాన్స్టిట్యున్సీ. మీరు అనుకోవచ్చు గొప్ప రామరాజు గారు, శివగారు కనుక అక్కడ లేకపోతే కోఆర్డినేట్ చేసి చేయాల్సిందే. కోఆర్డినేట్స్ మీరు అనుకున్నట్టు ఈ మ్యాన్ అన్నీ కాదండి. సర్వేలో ఆయన 70% ఓటింగ్ ఉండొచ్చు. నేను రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీ నుంచి ఆయన టికెట్లకు నామినేషన్ వేసే ముందు ఇద్దరం కలిసి ఒక ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఆయన సర్వే చూపించారు, 2,50,000 వస్తుందని అన్నారు. నేను ఆయనతో అన్నాను, వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అజాత శత్రువు, ఏదో గొడవ పడితే తప్ప ఫోన్ చేస్తాను, దాని మీద తప్ప నేను విధానాల మీద వ్యతిరేకిస్తాను. ఆయన కొంతమంది ప్రోత్సహించిన వ్యక్తులు ఉన్నారు మా మీద, అందుకని ఆవేదన. నేను అన్నా 40,000 వస్తున్నాయి, 40,000 వచ్చింది. నాగబాబు 2,00,000 ఓట్లు పై వచ్చినాయి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అక్కడ టఫ్గానే ఉంది, బట్ ఈజ్ గోయింగ్ టు విన్ అండి. అందుకని 7 సీట్లు నెగ్గే సందర్భంలో బీజేపీ ఎలా ఓడిపోతుంది అనుకుంటాం, ఆ పువ్వు గుర్తు. అందువల్ల అది సీటు నెగ్గే విషయంలో ఫస్ట్ సీట్ అదే అవుతుంది. ఓడించాలని మేము ప్రయత్నిస్తాం. ఎవరన్నా సరే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నా గెలిపించాలి, లేదా వామపక్షాలు ఇండిపెండెంట్గా గెలిపించాలంటాం ఎవరన్నా సరే. ఇక ఈ సీట్లు ఎలా ఉంటే ఇంకో 3 ఇంకా ఉన్నాయి.
రెండు సీట్లు ఏది తిరుపతి ఒకటి ఉంది, తిరుపతి ఒకటిను రాజంపేట ఒకటి. రాజంపేట. అవును. ఇవాళ రెండిట్లో షెట్టికి వెళ్ళిపోతుంది బీజేపీ. చెప్పుకోవడం అవసరం. జగన్ గారు అక్కడ కాంప్రమైజ్ కారు. రాజంపేట ఆయనకి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పైగా తిరుపతి కూడా ఆయన క్యాండిడేట్ ఎవరో తెలియదు. బీజేపీకి ఉన్న అది ఏం పార్టీయో నాకు అర్థం కాదండి. ఇది వరప్రసాద్ మదన్మోహన్ మాలవీ గారు పెట్టిన హిందూ మహాసభ 1915లో పెడితే 1952లో అది మన భారతీయ జనసంఘం అయింది. 1977లో ఆ పార్టీని జనతాలో నిమజ్జనం చేశారు. 80లో ఇప్పుడు పుస్తున్న భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీని రాసుకున్నారు. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ 53 ఫోటోలు ఉన్నాయి. ఈ ప్రపంచ చరిత్రలో ఏ మేనిఫెస్టోలను ఒక అభ్యర్థి మీద 53 ఫోటోలు 61 పేర్లు పెట్టలేదు. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటే 10 సార్లు ఉంది. అది ఇంత దిగజారిపోవడం బీజేపీని ఎక్కడ చూడలేదండి. కనీసం ఆ మహానుభావుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఎంత గౌరవించే వాళ్ళని దేశం కోసం చేసిన పార్టీ అది. వాజ్పేయి గారిని పంపాలి. ఇవాళ వ్యక్తిగత ఆరాధనకి పీక్స్. హిట్లర్కి మించిన ఆదాయం లేదండి. సరే ఆయన ఎవరు? వరప్రసాద్ గారు. ఆయన ఆ ప్రజారాజ్యం కోసం రాజీనామా చేసి వచ్చిన తెలుసు నాకు. వ్యక్తిగతంగా గౌరవం ఉండొచ్చు, కలిసి కూడా 5 ఏళ్ళు ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్, నేను వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకోలేదు. పార్టీ పరంగానే మాట్లాడుతున్నాను. అందుకని నేను విధానపరంగానే మాట్లాడుతున్నాను, ఆంధ్రుల హక్కుల గురించి మాట్లాడుతున్నాను. ఆయన చేసిన రాజీనామా చేసి ఆ లేఖ వెళ్ళిందో లేదో వీళ్ళ క్యాండిడేట్లు ఎక్కడ దొరకండి, ప్రపంచం దొరకండి ఆయన పెట్టేసుకున్నారు. అక్కడ మరి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందో లేదో తెలియదు నాకు. ఉత్తరాది చూసుకుని నేను దక్షిణాన్ని నాకు వదిలేని చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అండర్ గ్రౌండ్ అండర్స్టాండింగ్ అనుకుంటా ఇద్దరికి. నేను తిడతా ఈసారి ఆయన ఎవరు చెప్తున్నాడు, లాస్ట్ టైం తిట్టలేదు జగన్ గారిని, ఈసారి వచ్చినట్టు అమరావతికిను పోలం గురించి మాట్లాడతారు మా బాసు, ఆ జగన్ కూడా తిడతారంట ఆయన చెప్పి కావాలని చెప్పి తిట్టించుకుంటారా? ఆయన కళ్ళతో పోనీ కళ్యాణ్ గారిని అటు ఇటు చూశారు కానీ చంద్రబాబు చూడబుద్ధి అయిందా మోడీ గారికి? చూడండి ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇక్కడ మాత్రం మిథున్ రెడ్డి గారిని గురుమూర్తి గారు ఎవరో ఫిజియోథెరపిస్టే కదా, ఆయన పర్సనల్ ఫిజియోథెరపిస్టు. మన డాక్టర్ నారాయణ గారు మిస్ పైన పక్కన కూర్చున్నారు. చాలా హంబుల్ పర్సనాలిటీ, చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అండి. సో వీటన్నిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన స్థానం ఒకటి ఉంది, కడప పరిస్థితులు. డెపాయిట్ వస్తే ఎక్కువ అండి. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. మీరు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. గవర్నీరాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం ఏంటన్నారు, ప్రత్యేక హోదా గురించి 5 సంవత్సరాలు మాట్లాడిన వారు వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము ఆ పార్టీలో తీసుకొస్తున్నారు కాబట్టి మంచిది అనుకుంటాం. కానీ డిపాజిట్ రాదని నేను చెప్తున్నాను. టఫ్ ఫైట్ ఉంటుంది అనేది అనేక రకాలైన వార్తలు. నేను ఏప్రిల్ 10వ తారీఖు నాటి సర్వే ప్రకారం ఆవిడికి డిపాజిట్ కూడా రావటం కష్టం. తర్వాత మరి అద్భుతం జరిగి ఏమన్నా అది జరిగితే నేను చెప్పలేను. అంటే అవినాష్ రెడ్డి గారు మరలా గెలుస్తారంటారా? అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా లేదా అక్కడ టీడీపీ తెలుగుదేశం లేదండి పోటీలో? అదే అంటే కానీ నేను లెక్క ప్రకారం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నెగ్గే సీట్లు అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే సీట్లు చెప్తాను గ్యారంటీగా. అరకులో 90% ఖచ్చితంగా పార్టీ నెగ్గుతుంది. 5-6 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కూడా దాంట్లో గెలిచే అవకాశం ఉంది. రెండో సీటు కర్నూలు, 3 నంద్యాల, 4 రాజంపేట, 5 తిరుపతి, 6 కుద్దే చిత్తూరు, 7 ఒంగోలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు వచ్చే కష్టం అవుతుంది. అది కూడా ఎర్రగొండపాలెంను లాస్ట్ టైం అండి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు 90,000 వచ్చింది. నెక్స్ట్ మెజార్టీ అన్నా రాంబాబు గారికి వచ్చింది. అన్నా రాంబాబు కరెక్ట్, గిద్దలూరు. ఆయన ఇప్పుడు సీట్ మా పక్క వచ్చారు, మార్కాపురంకి వెళ్ళారు. నారాయణ రెడ్డి గారు మరి కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ఆయనకి 80,000 మెజార్టీ ఇది లాగేసింది మొత్తం. బ్రహ్మాండ మెజార్టీ వచ్చింది. ఇవాళ అదే ఎంపీ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ కుటుంబం పోటీ చేస్తున్న సందర్భంలో అక్కడ గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వచ్చే మెజార్టీల మీద ఆధారపడిందండి సీటు. అందుకని ఇవాళ వరకు అది ఒక పాజిటివ్ ఉంది. 6-7 సీట్లు ఖచ్చితంగా నెగ్గే అవకాశం కనపడుతుంది. అలాగే జనసేన 2 సీట్లు కూడా 2 సీట్లు కూడా కాకినాడ టఫ్ అంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో అండి. 2 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అంటే 7-9 సీట్లు. లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి ఏం జరుగుతుంది. ఇది మళ్ళీ మారొచ్చు అంటున్నాను. కానీ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మర్డర్ జరిగింది చూశారు కదా, అప్పుడు అనూహ్యమైన తేడా వచ్చింది ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత. ఈయన ఓన్లీ ఇవాళ డెఫినెట్గా మైనస్ పాత్రలో ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే పాత్ర ఉండాలని నేను కోరుకోను, లేదా గెలవాలని నేను కోరుకోను, లేదా టీడీపీ గెలవాలని నేను ఎందుకు కోరుకుంటా, నీతి నిజవర్తన అభ్యర్థులు గెలవాలని కోరుకుంటా, ఉత్తర భారత జనత ఓడిపోవాలని కోరుకుంటా. కానీ
మొత్తం రేపు పొద్దున అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ రేపు పొద్దున పనిచేయటం ఎగరిస్ట్గా పనిచేయటం మొదలు పెడితే ముఖ్యమైన దెబ్బ ఇంకోటి కూడా జరుగుతుంది. అక్కడ నేను నెంబర్ ఆఫ్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 70% మంది వాళ్ళ పని పాటలు లేదని ఫీల్ అవుతూ ఉన్నారండి. వాళ్ళు వ్యతిరేకం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రాఫ్ తగ్గించే అవకాశం ఉంది. దిస్ మే గో అప్ టు 125-130కి వెళ్ళినా మీరు ఆశ్చర్యపడద్దు. కూటమి కానీ ఒకటే హిచ్ ఉంది దీంట్లో. హిచ్ అంటే కాదండి, ఒకటే పాజిటివ్ వాళ్ళకి ఇచ్చి ఏంటంటే మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెడితే జనం నమ్ముతారు. అది ఆచరణ. ఆయన కూడా ఇప్పుడు నేను 150 సీట్లు గెలిచేస్తారని మాయలో ఆయన ఉంటుంది సెపరేట్ ఇంటెలిజెన్స్ దాంట్లో స్పెషలిస్టులు కదా. ఒకళ్ళు ఉండి ఆయన ఏమైనా గణనీయంగా చేయలేకపోతే చేసే నేను చెప్తానంటే మాత్రం ఇది కొంచెం 2-3 ఇస్తే 100 ఉండొచ్చు, లేకపోతే ఇవ్వచ్చండి. కానీ అది జరిగి బ్రహ్మాండంగా జరిగితే మళ్ళీ ఆయన ఫ్రీలోకి వస్తారు. డెఫినెట్గా ఆయన మళ్ళీ జనం కనుక నమ్మి 200 యూనిట్లు కరెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, నేను ఇస్తాను. అలాగే ఈ మహిళలకు ఇచ్చే 18,000 నేను 25,000 30,000 చేస్తాను. ఇద్దరు ఉంటే కనుక 50,000 వస్తుంది అంటే ఆయన చేస్తాడు అనుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు 4,000 ఏంటండి పెన్షన్ దశల వారీగా 5,000 చేయబోతాను అంటారు అనుకోండి. ఆయన జనం నమ్ముతారు. దశల వారీగా ఒకరోజు ఇస్తానా ఆయన కొంత విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దార్శనికత, కళ్యాణ్ బాబు గారు కూడా పట్టుంటే నిజంగానే ఆయన ఎందుకు తప్పన్నానంటే ఉత్తరప్రదేశ్ జనతా పార్టీ దగ్గర తగడబెట్టండి తప్ప ఆ దమ్మున్న నాయకుడు రాష్ట్రం దమ్ముడు నిలబడితే నెంబర్ 1గా కలేజీగా నిలబడి వీళ్ళందరూ వెనకమాల నిలబడేవారండి. నేను చెప్తున్నాను 13.5 కోట్ల మందిలో ఆయన వచ్చి నిలబడి తోడగొట్టి మీసం మెదలేసి నేను నిలబడ్డాను తెలుగు జాతి హక్కుల కోసం, మోసం జరిగింది, నమ్మక ద్రోహం జరిగింది, కేంద్రం నిలబడితే వీళ్ళందరూ ఆయన వెనకమాల నిలబడి ఆయన వెనకమాల 10 సీట్లు తీసుకున్నాం కాదు, 4 సీట్లు తెలంగాణలో కూడా శక్తిగా నిలబడేవాడు అండి. అన్ఫార్చునేట్లీ అందులో భేదిస్తున్నాను తప్పితే ఆయన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఒక మంచి ఆశయం ఉంది. దిక్కుమాన సలహాదారులో తగిలారు ఆయనకి. నేను ఆ సలహాదారుని తిడుతున్నాను, ఆయన కాదు. చూద్దామండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.